నమస్తే, నేను రవీందర్. వార్తలకు స్వాగతం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో సొంత ఎమ్మెల్యేపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులను, కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం మండలంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ వేదిక కాస్త వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ పై అసంతృప్తిని వెళ్లగక్కేందుకు వేదికగా మారింది. ఎమ్మెల్యే నాగరాజు వ్యవహార శైలిపై స్థానిక నాయకులు నిప్పులు చెరిగారు. ఎవరిని సంప్రదించకుండా ఒంటెద్దు పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం వల్లే మండలంలో పార్టీ నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వ్యక్తిగత నిర్ణయాలు పక్కన పెట్టి కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వీర సైనికులు, గ్రామశాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, బూత్ కన్వీనర్లు అందరూ ఏకమై ఒక డేట్ నిర్ణయించుకొని భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడదాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఏ ఎన్నికైనా కూడా మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, ఎంపీటీసీ కానీ, సొసైటీ కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా విరిసే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కళ్ళు పనిచేస్తా కోరుతా ఉన్నాను. ఈ సమావేశం వచ్చినందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై. ఈ సమావేశానికి చేసిన పెద్దలు కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేంద్రరావు గారికి, మండల అధ్యక్షులు శ్రీనివాసన్న గారికి, రతనన్న గారికి, వీళ్ళకు మాతోటి సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి నమస్కారం చేస్తున్నా. అన్న, పర్వతగిరి మండలికి మీరు ఎమ్మెల్యేగా వస్తున్నామని చెప్పనే దానికంటే ముందు మిమ్మల్ని కలిసింది నేను జూబ్లీహిల్స్లో. అన్న మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళి, అన్న మా కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ ఎమ్మెల్యేగా రావడానికి ఎవరు లేరు అని చెప్పి మేము మాట్లాడితే, ఎంఎస్ రెడ్డి అని చెప్పి ఆయన ఇచ్చి మమ్మల్ని జూబ్లీహిల్స్కి పంపించి మిమ్మల్ని కల్పించిన రోజు, నేను ఎంపీకి వెళ్తా అని చెప్పి మాట్లాడిన రోజులు అన్న అవన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆ రోజు నుంచి 15 రోజుల టైం ఇచ్చి నేను ఎమ్మెల్యేగా వస్తా అని చెప్పి మాట్లాడిన రోజును కూడా మీరు మర్చిపోయినారు. ఆ రోజే ఇదే పర్వతగిరి మండలికి ఇదే అనిల్ రావు గారికి ఫోన్ చేసి మీరు పర్వతగిరికి వస్తున్నా అని చెప్పంటే, లేదు లేదు బట్టి విక్రమార్క ఫోన్ చేస్తే మీరు ఇక్కడికి రావాలి, లేకపోతే లేదు అని చెప్పన్న అనిల్ రావు గారు ఈ రోజు మీకు దొరైండన్నా. మీరు గడిలకు పోనన్నారు కదా, ఈ రోజు గడిలు ఎట్లా కూర్చుంటున్నారో మాకు సమాధానం చెప్పాలి. మీరంటే గౌరవంగా ఒక పిచ్చోళ్ళలాగా పార్టీలో 20 సంవత్సరాల నుంచి మా మీద కేసు పెట్టి ఊర్లో నుంచి వెళ్ళగొట్టే పొజిషన్ తీసుకొచ్చినా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ కండువతో మేము పనిచేసుకుంటూ బయలుదేరుతా ఉన్నాం. కానీ ఈ రోజు మీరు వచ్చిన తర్వాత కూడా మాకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంగా, మీరంటే అభిమానంగా, గౌరవంగా కేసులు అయినాయి. మురంతంతాలు జరుగుతాయి అన్న, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అన్నా అని చెప్పినా కూడా నా మీదనే కేసు అవుతుంది అన్న. కరెంట్ తీగలకు మేము ఇచ్చేసినామన్నా. ఒక యూత్ పిల్లగాడు 22 సంవత్సరాలు ఉన్నాడు, ఒక ఎస్సీ బిడ్డాడు చచ్చిపోయి ఎడతాడన్నా, వాటిని తొలగించమని మేము ఏకి ఇచ్చేసినాం కంప్లైంట్ అంటే ఆ కేసు నా మీదనే అవుతుంది. నేను గెలిచినన్నా, గెలవడానికి కూడా నా ఊర్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాలను కొట్టడానికి వచ్చిందన్నా అంటే అది నా కార్యకర్తల మీదనే కేసు అవుతుంది. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఎమ్మెల్యే అక్కడ ఉన్న తర్వాత ఇదే అనిల్ రావు దగ్గర పోయి మా మీదనే వాళ్ళు కేసులు చేయిస్తారు. టీఆర్ఎస్ గడియా అది కాంగ్రెస్ గడియా చెప్తే మేము కూడా క్లారిటీ అవుతామన్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలమో మేము ఎక్కడికి పోయేది ఉండదన్నా. మీరు ఉండి ఇలా మీ పదవులు అయిపోతే వెళ్ళిపోతారు కావచ్చు, కానీ సత్యాంత వరకు కాంగ్రెస్ జెండా మోసుకొని బతుకుతాము. ఈ అవకాశం పదవి కోసమే ఈ మీటింగ్ పెట్టలేదు. జాటవ్ సీన్ అంటే ఒక నాయకుడు 10 ఏళ్ల బట్టి అధికారం లేకుండా పోరాటం చేసిండు. ఆయనకు రోజు నేను అధికారం ఉండలేకపోయినా శ్రీనివాస్ గారు మన కార్యకర్తలు జరగండి మీరు అంటారంటే, ఈ వచ్చినాక అక్కడ వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ నాది కాదు, మీది. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్కరు ఈ పర్వతగిరి మండలంలో రావచ్చు, ప్రతి ఒక్కరు విమర్శించవచ్చు. ఎక్కడైనా తప్పు జరిగితే గల్లబట్టి అడిగే శక్తి మీ అందరికీ ఉంది. మీ అందరు లేకపోవడం ఇదంతా జరుగుతుంది. అలా నాది కూడా తప్పునా అని చెప్తాను. ఎందుకంటే మీరు అడగకపోతే ఇదంతా జరగలేదని నేను ఒప్పుకుంటానా. మీతో పాటుగా నేను వస్తా, నాతో పాటుగా నేను వస్తాం. ఎక్కడ కార్యకర్తకు అన్యాయం జరిగినా వారందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం, కాంగ్రెస్ పార్టీని కాపాడదాం. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎంపీటీసీ
జడ్పీటీసీ ఎన్నికల్లో సొసైటీ ఎన్నికలు ఏదన్నా ఉంటే మనందరం ఒక సమిష్టిగా 4-5 ఒక కమిటీ వేసి 3 గ్రామాలు 4 గ్రామాల సర్పంచ్ ఉన్నారు, మన ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ ఉన్నారు, ఉప సర్పంచ్ ఉన్నారు. వాళ్ళతో పాటు మనందరం ఒక ఇంటికాడ కూకొని ఎవరైతే సర్పంచ్ గెలిచిందో వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుందాం, కార్యకర్తల అభిప్రాయం తీసుకుందాం, ప్రతి గ్రామం పోదాం, అక్కడ ఏం జరిగింది, ఎవరికి వర్క్ ఇచ్చిళ్ళు, ఎవరు డబ్బులు తీసుకున్నారు, అది మనం అందరం ఒక రిపోర్ట్ తయారు చేద్దాం, ముందుకు పోదాం, పిసిసి అధ్యక్షులకు ఇద్దాం, పార్టీని కాపాడదాం. దయచేసి ఎవరి మీద అలగాల్సిన అవసరం లేదు. మనది కాంగ్రెస్ పార్టీ, మనందరిది కాంగ్రెస్ పార్టీ కోసం ఉందాం, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడదాం. అయ్యా అన్నలారా, తమ్ములారా, ఎవరి మీద భేదాలు లేవు, ఎవరి మీద విభేదాలు లేవు. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మనిషి మార్చుకొని మన